ఏ సీను, నేను ప్లాన్ చేసి నిన్ను నా వల్ల వేసుకున్నానా? ఎవరన్నారు? మీ నాన్న. మేం పాచి పని చేసుకునే పని వాళ్ళమంట. ప్లాన్ వేసి నిన్ను వల్ల వేసుకున్నామంట. నా మాట విను తులసి. ఆయన కోపం వస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా. ఆయన ఏమన్నా సరే నువ్వు భరించొచ్చేమో, ఎందుకంటే ఆయన మీ నాన్న. మా అమ్మ ఎందుకు భరించాలి? అదేమన్నా మా కర్మ. ఎన్నేసి మాట్లాడినారో తెలుసా? సరే వదిలే తులసి, తెలిసిన విషయమేగా. కుదరదు సీను. ఏంటి? నీకు నాకు పొత్తు కుదరదు. ఏంటి నువ్వనేది? మనిద్దరం విడిపోదాం. నేనింకిక్కడికి రాను, నిన్ను చూడను, నీతో మాట్లాడను. నన్ను వదిలే. నీ గురించి నాకు తెలీదా? మీ నాన్న ఒరే అంటే చాలు నీకు అక్కడే ప్యాంటు తడిసిపోద్ది. నేనే తప్పు చేశాను. ఇవన్నీ ముందే ఆలోచించాల్సింది. అనవసరంగా తొందరపడ్డాను. అందుకే అంటున్నాను, మనం విడిపోదాం. తులసి, నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు, తర్వాత ఒంటరిగా బాధపడతావు. ఆ రోజు నీ ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు. బాత్రూంలో. అవును బాబు, నేను మీ ఇంటి పని మనిషినే, బాత్రూమ్ కడిగేదాన్నే. అందుకే అంటున్నాను, నన్ను వదిలే. మీ కులంలో మీ నాన్నగారు చూసే గొప్పింటి సంబంధం చేసుకుని సంతోషంగా ఉండు. ఏ సీను, ఏం చేస్తున్నావు? సీను, చెయ్యొదులు. వదులు శ్రీను, చెయ్యొదలకపోతే అరుస్తాను. ఏ శ్రీను, వదలమంటున్నానా? ఏం చేస్తున్నావు? శ్రీను, చెయ్యొదులు. శ్రీను, సీను, నీకే చెప్పేది. ఈ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకో 6 నెలల్లో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చాలా అవసరమైతే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాను. నన్ను నమ్ము తులసి. తులసి,